A1 టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జేబింపేట వై జంక్షన్ నుంచి తాళ్లరేవు మీదుగా అఖిలపక్ష నాయకులు, యువతీ యువకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కులమతాలకు అతీతంగా నిర్వహించిన ర్యాలీలో భారత మాతాకి జై, వందే మాతరం నినాదాలతో తాళ్లరేవు వీధులు మార్మోగాయి. పాఠశాల విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి యనమండ్ర విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బానిస సంఖ్యల్లో భరతమాత విలువలాడుతున్న తరుణంలో ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలంగా ఆగస్టు 15వ తారీఖున మనకి విముక్తి కలిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు తాళ్లరేవు మండలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ప్రతి మహానుభావుడికి పేరు పేరున హృదయపూర్వక జైలు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క జెండాలు చేతిపోని ప్రతి గ్రామంలో ఉన్న పౌరుడు భారతదేశానికి మూవెన్ను జెండాని మాకు తెచ్చిపెట్టినందుకు ఎందరో మహానుభావుడు ప్రాణ తర్పణతో వచ్చినటువంటి ఆగస్టు 15ని అపూర్వంగా పండుగ చేసుకున్నందుకు అందరూ కూడా గర్వపడాలి. కూడా బైక్ ర్యాలీలో ఈ యొక్క తాళ్లరేవు నడివీధుల్లో ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని రెపరెపలు ఆడిస్తూ మొత్తము ఈ యొక్క తాళ్లరేవు అంతా అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం నుంచి గవర్వరం వరకు ప్రధాన రహదారి నిర్మాణ పనులు నెలల తరబడి అసంపూర్తిగా ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిగొట్ల గ్రామం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షం పడితే రోడ్డుపై నీరు నిలిచిపోతుందన్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఐ నేత రెడ్డిపల్లి అప్పలరాజు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన లైవ్ స్పేస్ ఇంటీరియర్ షోరూం ప్రారంభమైంది. పాత బైపాస్ రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేసిన షోరూంను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి నాగ సత్యలత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, షోరూం నిర్వాహకులు వెంకట్రావు, అబ్బురావు, శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక సంస్థను ప్రారంభం చేసేందుకు గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా పీటీసీసీ బ్యాంక్ అధ్యక్షులు సీతారామయ్య గారు, ఇతర నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ లివ్ స్పేస్ ఇంటీరియర్ డెకరేటర్ ఫామ్ అనేది ఇక్కడ ప్రారంభం చేయటం అనేది సంతోషం. అది ఒంగోలు నగరానికి అన్ని హంగులు కూడా ఏర్పరచాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఇంటీరియర్ డెకరేటర్స్ ఉన్నారు, ఒంగోలులో అందరూ ఉన్నారు. బట్ ఇది ప్యాకేజ్డ్గా టోటల్గా ఒక మనం డ్రాయింగ్ పంపించేస్తే అక్కడి నుంచి అన్నీ కూడా అన్ని రకాలుగా బెడ్రూమ్ కావాలా, కిచెన్ కావాలా, వార్డ్రోబ్ కావాలా, బాత్రూమ్ కావాలా, అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా సెలెక్షన్ అనేది కూడా చేసి వాళ్ళు ఈ లివ్ స్పేస్ వీళ్ళు ఇది ఒక 95 సిటీస్లో వాళ్ళ సంస్థ కూడా ఉన్నది. ఢిల్లీ బేస్డ్ ఇది ఆర్గనైజేషన్. ఇది మన స్థాయి మనకి ఎంతవరకు మనం పెట్టుకోగలుగుతున్నాం, ఎంతవరకు చేస్తే బాగుంటుంది అనేది మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ కూడా మన షెల్ అయ్యి మనకు మళ్ళా మన ఇవన్నీ చేస్తారు కదా, పెయింట్ అది మక్కు పెట్టే టయానికి వాళ్ళన్నీ రెడీ చేసుకొచ్చి బిగిస్తారు. అంటే ఇదివరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే కన్స్ట్రక్షన్ అయ్యేది.
ఈరోజు ఒక సంవత్సరంలోనే ఇల్లు పూర్తి చేసుకునే దానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. పందరపన్న జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. చేతబూనిన కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ అత్తాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. డైమండ్ సిటీ ప్రాంతంలోని పిల్లర్ నెంబర్ 244 సమీపంలోని జిఎం రెసిడెన్సీ టెర్రస్ నుంచి 22 ఏళ్ల కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువకుడు టెర్రస్ పై నుంచి ఎలా పడిపోయాడనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో శ్రీ ద్రౌపదమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి దర్శించుకున్నారు. అమ్మవారి ఊరేగింపు, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గరిగ ఎత్తుకొని అమ్మవారికి పొంగళ్లను సమర్పించి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ శాంతినగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సంవత్సరం జరిగే ద్రౌపదమ్మ ఉత్సవాలతో మాకు పొంగళ్ళు ఆచారం. కాణిపాకకు విశిష్టమైనటువంటి ఒక పేరు ఉన్నది మీకు అందరికీ కూడా తెలుసు. ఇది ఆడి నెల అయితే మొదటి వారంలో ఖండికలు, రెండవ వారం నందు ద్రౌపదమ్మ ఉత్సవము. గ్రామస్తులు ఇవే కాదు, బయట రాష్ట్రాల నుంచి కూడా బంధువులు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి మొక్కుబడి తీర్చుకొని కాణిపాక గ్రామంలో ద్రౌపదమ్మ తిరణాలంటే చాలా విశిష్టమైంది. దాదాపు 1000 మంది పొంగళ్ళు ప్రతి సంవత్సరం ఇది ఇంకా అతివైపు చేసినారు. ఇది వచ్చిన భక్తాదులకు, అతిథులకు, పరిసర గ్రామస్తులకు అందరికీ నా కృతజ్ఞతలు. దీన్ని ప్రశాంత వాతావరణంలో ఇంకా ఇప్పుడు పూజ అయ్యింది. గడిగెత్తుకొని దీన్ని కాణిపాక గ్రామం అంతా పూజలు చేసి తెల్లవారు ఉదయం 9 గంటలు అవుతుంది రీచ్ అయిపోతుంది. ఆనవాయితీగా వచ్చే పద్ధతి. దీనికి మా బహుళ జాతి మాదిరి. విశాఖ జిల్లా గాజువాకలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పాత గాజువాక నుంచి వంటిల్లు కూడలి వరకు జాతీయ జెండాలతో కూటమి నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ అన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇందులో కుటుంబ నాయకులు అందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిని నింపే విధంగా, భవిష్యత్తులో మన దేశం కోసం పాటుపడినటువంటి వారి త్యాగాల్ని గుర్తు చేసుకునే విధంగా, విభజన కష్టాలను గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళకి ఘన నివాళులు అర్పించే విధంగా ఈరోజు హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేశామని మనం తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఆగస్టు 15
మనకు స్వాతంత్ర దినోత్సవం. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కూడా, స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగాలు కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశం కోసం, సమాజం కోసం మేము ఎల్లవేళ్ళ కష్టపడతామని, ఆ త్యాగమూర్తులు ఎవరైతే ఈ దేశం కోసం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని BSNL ఏలూరు పరిధిలో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ల రాయితీలు ప్రకటించింది. 1999 ప్లాన్తో 248 రోజుల పాటు అపరిమిత కాల్స్, డేటా సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 2399 ప్లాన్కు అదనంగా 47 రోజుల కాల పరిమితి కల్పించారు. కొత్త ఫైబర్ కనెక్షన్లకు ఏర్పాటు రుసుము లేకుండా మొదటి 3 నెలలు ₹100 తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఆఫర్లు సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ₹1 ప్లాన్ సిమ్ ప్రతి ఒక్కరికి ప్రతి చోట అవైలబుల్ అవుతుందని, అదేవిధంగా పోస్ట్ పెయిడ్ స్కీము 1 year 365 నుంచి డేస్ ఫర్దర్గా 41 days ఎక్స్టెండ్ చేశారు. 2399 స్కీము. తర్వాత OTT సర్వీసెస్ 12 OTT సర్వీసెస్ ఆఫర్ చేశారు. 1199 FTTH కనెక్షన్ కింద. ట్యాంగో అప్లికేషన్ ఆల్ మొబైల్ యూజర్స్కు ట్యాంగో OTT ప్లేయర్ సర్వీసెస్ కూడా లభిస్తుంది. తర్వాత ఈ ప్రతి BSNL లెక్క బిజినెస్ ఆపర్చునిటీ OCSC సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. కొత్త ఆధార్ సర్వీస్ లభిస్తుంది, సిమ్లు లభిస్తుంది. అట్లనే ఎంటర్ప్రైజ్ బిజినెస్కు కావాల్సిన సౌకర్యాలకు, తర్వాత మొబైల్ కానీ ల్యాండ్లైన్ కానీ ఎలా కస్టమర్ అప్రోచ్ కావాలి అనేది అన్ని పాంప్లెట్స్ అందరికీ సర్క్యులేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కొత్త కనెక్షన్స్ 38 టవర్స్ ఒక 3 నెలల తర్వాత రేడియేషన్ స్టార్ట్ అవుతుంది, విలేజ్లో కవర్ అవుతుంది. కొత్తగా ఎవరికైనా కస్టమర్ కవరేజ్ లేదంటే కొత్త నేషనల్ కేటగిరీ 7 DBN స్కీమ్ కింద కానీ డిఓటీకి కంప్లైంట్ చేస్తే ఆ ఏరియాలో తప్పనిసరిగా మీకు DBN స్కీమ్ కింద కొత్తగా. ప్రకాశం జిల్లా అద్దెంకిలోనే బెల్ అండ్ బెనెట్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. గాంధీజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలను స్మరించారు. విద్యార్థులు సత్యం, నిజాయితీ, ప్రేమతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సుమారు 1000 మంది విద్యార్థులకు జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో అద్దంకి వీధులు మారుమోగాయి. ద్వేషంతో కాదు, ప్రేమతో. మన చేతుల్లో పుస్తకం ఉంటే మన గుండెలో భారత్ మాత ఉంటుంది. మన మాటల్లో మర్యాద ఉండాలి, మన నడవడికల్లో నిజాయితీ ఉండాలి, మన విజయాల్లో దేశ గర్వం కనిపించాలి. ఒక మొక్క నాటితే మన భారతాన్ని పచ్చగా చేస్తాం. ఒక మంచి పని చేస్తే మన సమాజాన్ని గొప్పగా మార్చేస్తాం. ఒక చిన్న సహాయం చేస్తే మన మానవత్వాన్ని నిలబెడతాం. గుర్తుంచుకోండి, దేశం అంటే కేవలం భూమి కాదు, దేశం అంటే మన ప్రజలు, దేశం అంటే మన సంస్కృతి, దేశం అంటే మన భాష, దేశం అంటే మన బాధ్యత. విజయనగరం జిల్లా గజపతి నగరంలో సిపిఐ ఆధ్వర్యంలో చైతన్య పాదయాత్ర నిర్వహించారు. సిపిఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పెరటిపెంట, ఎన్టీఆర్ పురం కాలనీలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వీధి దీపాలు, త్రాగునీరు, రోడ్లు, కాలువలు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పారిశుద్ధ్య సమస్యలతో విషసర్పాల సంచారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. గజపతి నగరం నియోజకవర్గంలో సిపిఐ జనచైతన్య పాదయాత్ర 2వ రోజుకి జరుగుతున్న నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజలు, కార్మికుల సమస్యలు కోకొల్లగా ఉన్నప్పటికీ కూడా గజపతి నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గజపతి నగరం పంచాయతీ
ఎన్సీఆర్పురం కాలనీ, అలాగే పూడిపేట పంచాయతీ వైఎస్ఆర్ కాలనీ కానీ సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఇటీవల కాలంలో పూడిపేట వైఎస్ఆర్ కాలనీలోని భవన నిర్మాణ కార్మికుడు సురేష్ అనే కార్మికుడికి పాము కరిసి ప్రాణ పరిస్థితులు ఉన్న టైంలో ఆ ప్రాంతానికి ఎటువంటి అంబులెన్స్ కానీ 108 కానీ వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆగమేఘాల మీద కాలనీ వాసులు బైక్ మీద తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తగ్గింది. అదేవిధంగా సంవత్సరం నుంచి ఆ వైఎస్ఆర్ కాలనీలో వీధి లైట్లు లేక చీకట్లోనే దేశంలో అలాగే రాష్ట్రంలో ఈ పాలనలో మార్పు రావాలి, ఈ పాలన మార్పు తేవాలి, మార్పు కోరాలనేటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద IIIT నిర్మాణానికి కేటాయించిన భూములను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి విడతగా 25 కోట్లతో G+1 విధానంలో భవన నిర్మాణం చేపట్టేందుకు స్థల పరిస్థితుల్లో మౌలిక వసతులపై అధికారులు సమీక్షించారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే గారితో రావడం జరిగింది. సో ఇక్కడ RGUKT బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ మన ఆర్కిటెక్ట్ కూడా వచ్చారు. సో వీ హ్యావ్ యాక్చువల్లీ ఇన్స్పెక్టెడ్ ద సైట్, వీ హ్యావ్ సీన్ ఆల్ ద డిజైన్స్ అండ్ ఆల్. సో ఈరోజు ఇక్కడ సైట్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. సో విత్ ఇన్ 1 వీక్ వీ విల్ యాక్చువల్లీ స్టార్ట్ ద వర్క్. ఇది 25 crores, close to 25 crores. సో ఫస్ట్ ఫేజ్లో మనకి ఒక బిల్డింగ్ G+1 కడుతున్నాము. సబ్సిక్వెంట్లీ మనకి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసేసి ఒక బ్లాక్ కంప్లీట్లీ మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ పర్టికులర్ ప్లేస్లో 3 డిఫరెంట్ బ్లాక్స్ వస్తాయి. ఈచ్ బ్లాక్ ఈజ్ G+3 స్ట్రక్చర్. వచ్చే విద్యా సంవత్సరానికైనా బిల్డింగ్స్ ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది? యా, సో దట్ ఈస్ ద టార్గెట్ దట్ వీ వాంట్ టు కంప్లీట్ ఇట్ బై ద June ఆఫ్ నెక్స్ట్ ఇయర్. అంతే కదండి. ఈరోజు ఈరోజు మంచి రోజు అంటున్నారు. సాయిల్ టెస్ట్ కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు, ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇట్టి పరిస్థితుల్లో జూన్కి అంతా కూడా మన G+1 స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలని ఆయన కూడా ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తామని చెప్తున్నారు. 25 కోట్లతో ఏం కడుతున్నారు సార్? ఇప్పుడు ఏం నిర్మిస్తున్నారు? ఇప్పుడు 70,000 SFTతో G+1 బిల్డింగ్ ఒకటి వస్తుంది. ఉన్న 3 బ్లాకుల్లో ఒక బ్లాక్ ముందు ఫేజ్ 1లోనే చేస్తున్నాం. సబ్సిక్వెంట్గా రిమైనింగ్ 2 ఫేజెస్ కూడా ఇవి కంప్లీట్ అయ్యేలోపు మొత్తం క్యాంపస్ రెడీ చేయడానికి ఎమ్మెల్యే గారు పూనుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహం ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ నేతలు అవమానించడాన్ని నిరసిస్తూ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఖర్గే నడిచిన ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేయడాన్ని ఖండించారు. మోదీ వెంటనే ఖర్గేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించి సత్యాగ్రహం చేపట్టారు. సంవత్సరాలు ఈ మోడీ నేను ప్రధానమంత్రిగా ఎలుగబెట్టా అని చెప్పి భారతదేశంలో అన్ని వర్గాలను అణచివేస్తూ ఇంకా అంటరానితనాన్ని ఇలా ప్రజల మీదకి రుద్ది మరి మతాల మధ్య కులాల మధ్య శిక్షలు పెట్టి అధికారంలోకి వస్తున్నటువంటి మోడీకి కాలం మూడింది కాబట్టి మళ్ళీ ఈ అప్రసామిక కార్యక్రమాలకు పూనుకుంటున్నాడు. ఇలా అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీ గారు పోరాడిండు. భారతదేశంలో ప్రతి పౌరునికి రాజ్యాంగబద్ధంగా సక్రమించినటువంటి హక్కులను వినియోగించుకోవాలని చెప్పి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేవుడు హక్కులు కల్పిస్తే ఆ హక్కులను కాల రాసుకుంటూ మతాల మధ్య కులాల మధ్య శిక్ష పెట్టి అంటరానితనాన్ని ఇలా మళ్ళీ ముందుకు తెస్తున్నటువంటి
జోగులాంబ గద్వేల జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఏఎల్డి కాలేజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ కృష్ణవేణి చౌక్ రాజు మార్గం మీదుగా సాగింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత సమగ్రత కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. విద్యార్థులకు వ్యాపారస్తులకు అడ్వకేట్లకు డాక్టర్స్ కి అందరికీ పేరు పేరున టీచర్స్ యూనియన్లకు అందరికీ పేరు పేరున భారతదేశం భవిష్యత్ ఎవరు? భారతదేశం భవిష్యత్ ఎవరు? మరి మీరందరూ కూడా వికసిత్ భారత్ లక్ష్యంలో భాగస్వాములు అయిదామా? భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1 చేద్దామా? మరి ఆ లక్ష్యంలో మనం అందరం కూడా ముందుకెళ్ళడానికి ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా మొట్టమొదటిగా మనం దేశభక్తిని చాటుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మనందరం కూడా ఏకతాటి పైన ఐక్యతతో నిలవాల్సినటువంటి అవసరం ఉంది. శత్రు దేశాలను మట్టి కనిపించాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమగ్రతతో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్క శత్రు దేశం మన మీద కన్నేసినా ఆ కళ్ళను పీకేసే విధంగా మనం అందరం ఒకటైదామా లేదా? భారతదేశంలో ఏ శత్రు దేశమైనా మన మీద ఒక చెట్ట చూపు చూసినా మన దేశాన్ని చూసి ఎంతో ఈర్ష్యపడుతున్నాయి ఎన్నో దేశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ జెండాను మేయర్ మమత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో నగరంలోని 60 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్, కార్పొరేటరు, సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య ప్రదర్శనలు ముగిశాయి. ఆగస్టు 6న ప్రారంభమైన కార్యక్రమాలు ముగింపులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి విజయ సారథితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కోనంనేని మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ ప్రదర్శన చేపడతామని ప్రకటించారు. 20వ తారీఖున పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద మొదటి శ్రీకారం వాళ్ళు పలికారు. ఆ శ్రీకారానికి వాళ్ళు బొద్దింకల అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆ బొద్దింకలే ఒక పెద్ద గుంపుగా తయారై, ఒక దండుగా తయారై వాళ్ళు మోడీ గారిని ఆ బొద్దింకల కాళ్ళ దగ్గరికి రప్పించారు విద్యార్థులు. దాన్ని నేపథ్యంలోనే మేము దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఇక మారాలి, 12 ఏళ్ళు అయింది, ఈ ప్రభుత్వ కాలంలో దేవుడి పేరు చెప్పి, హిందూ మతం పేరు చెప్పి కాలం గడుపుతూ ఉన్నారు. ఆ దేవుడికే రక్షణ లేదు. ఏ సమస్య పైన మీరు 100 సంవత్సరాలు హిందూ ముస్లింలకి సమస్య ఉంటే బాబ్రీ మసీద్ పేరుతో ఉన్నదాన్ని తీసి అయోధ్యలో కట్టారు రామాలయాన్ని. ముస్లింలు కూడా సహకరించారు. కానీ ఇవాళ రామాలయాన్ని మీరు ఏం చేస్తున్నారు? రామాలయంలో రాముడికి పరిస్థితి ఏంటి? దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి దేవాలయాల్లో? వీటన్నిటికీ వాళ్ళు మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పలేకే మోడీ గారును అమిత్ షా ఇద్దరు కూడా, అటు మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడు, అమిత్ షా గారు పార్లమెంట్కి 20 రోజులు దాన్ని ఎగ్గొట్టి బయట తిరుగుతాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.
సోదరులు కూడా ఇంతకుముందు వచ్చి ఉన్నారు. బ్యాంకులో ఏదో 10 లక్షలు నేను తినేసి